నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సౌత్ ఇండియన్ స్టేట్స్. జనరల్గా మనకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంటల్ బెంచ్ మార్క్స్ అనేవి డెవలప్డ్ వరల్డ్కి ఈక్వల్గా డెవలప్డ్ వరల్డ్కి ధీటుగా ఉండాలా, అలాంటి బెంచ్ మార్క్స్ సెట్ చేసుకొని పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందనేసి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ అయితే నిన్న చెన్నైలో జరుగుతున్నటువంటి సౌత్ ఇండియాస్ గ్లోబల్ ఎకనామిక్ కాంపిటేటివ్నెస్ అనే ఒక గ్లోబల్ సమ్మిట్లో సౌత్ ఇండియన్ గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. జనరల్గా నిన్న మాట్లాడుతూ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి కొన్ని డిఫరెంట్ కీ ఇండైసెస్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ దే హ్యావ్ టు కంపీట్ విత్ ది డెవలప్డ్ వరల్డ్, నాట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు. జనరల్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ కాంట్రిబ్యూట్స్ 30% ఆఫ్ ద ఇండియన్ జీడిపి. ఉన్నాయి 5 రాష్ట్రాలు, కానీ 30% ఆఫ్ ద ఇండియన్ జీడిపి సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి వెళ్తుంది. అందులో కూడా మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు నుంచి ఎక్కువ వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కేరళ ఉన్నవి. తర్వాత ఇందులో కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా మరీ ముఖ్యంగా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్న 2 రాష్ట్రాలు సౌత్ ఇండియా నుంచి తమిళనాడు అండ్ కర్ణాటక. అండ్ ఈ 2 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా వీటి స్టేట్ జీడిపి ఆన్ పార్ విత్ ది డెవలప్డ్ కంట్రీస్ యొక్క జీడిపికి ఈక్వల్గా ఉంది. తమిళనాడు యాజ్ వెల్ యాజ్ మనకు కర్ణాటక యొక్క స్టేట్ జీడిపి చూసుకుంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ రీజియన్ యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ చూసుకుంటే 6.3%గా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు యావరేజ్ ఇండియన్ గ్రోత్ రేట్గా చూసుకుంటే మాత్రం 5% ఉంది. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.5% జీడిపి డిఫరెన్స్ ఉంది సౌత్ ఇండియన్ స్టేట్స్కి యాజ్ వెల్ యాజ్ నార్త్ ఇండియన్ స్టేట్స్కి. సో దీన్ని బేస్ చేసుకొని సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ఎకనామిక్ గ్రోత్ మరి ముఖ్యంగా జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది డెవలప్డ్ ఎకానమీ యొక్క క్రీ ఇండైసెస్ని బెంచ్ మార్క్గా చేసుకొని వాటితో కంపీట్ అయ్యి డెవలప్మెంట్లో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పే ప్రయత్నం అయితే చాలా చాలా క్లియర్గా చేశారు. తర్వాత పర్ క్యాపిటల్ జీడిపి రైజింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా యాజ్ ఏ హోల్గా చూసుకుంటే జీడిపి పర్ క్యాపిటల్ జీడిపి 5%గా ఉంది, 4.2% ఉంది. అండ్ సౌత్ ఇండియన్ పర్ క్యాపిటల్ జీడిపి చూసుకున్నట్లయితే 5% ఉంది. ఇక్కడ కూడా అగైన్ నేషనల్ ఎకానమీ కంటే బెటర్గానే సౌత్ ఇండియన్ స్టేట్స్ పెర్ఫామ్ చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ లేబర్ పార్టిసిపేషన్లో కూడా యావరేజ్ లేబర్ పార్టిసిపేషన్ చూసుకుంటే జనరల్గా సౌత్ ఇండియాలో అది రియల్ ఎస్టేట్ సెక్టర్ అవ్వనివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ అవ్వనివ్వండి, సర్వీసెస్ సెక్టర్ అవ్వనివ్వండి, జనరల్గా సౌత్ ఇండియన్ స్టేట్లో 37.4% లేబర్ పార్టిసిపేషన్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఇండియా యాజ్ ఏ హోల్ చూసుకుంటే మనకు 26% మాత్రమే లేబర్ పార్టిసిపేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టర్ అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని ఏరియాస్లో అగ్రికల్చర్ సెక్టర్ అవ్వనివ్వండి, తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో నార్త్ ఇండియన్ పాపులేషన్ కూడా వచ్చి మరీ ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వర్క్ ఫోర్స్, మరీ ముఖ్యంగా లేబర్ వర్క్ ఫోర్స్ వచ్చి సౌత్ ఇండియన్ స్టేట్స్లో పనిచేస్తుందంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వనివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ 3 సెక్టర్స్ ఇందాక చెప్పినట్టు అగ్రికల్చర్ అవ్వనివ్వండి, సర్వీసెస్ సెక్టర్ అవ్వనివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ సెక్టర్ అవ్వనివ్వండి, ఎంత రోబోస్ట్గా డెవలప్ అవుతున్నాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రం మనం ఈ సెక్టర్స్ని అయితే చూసేదానికి ఆస్కారం ఉంది. తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్లో మరీ ముఖ్యంగా తమిళనాడు అండ్ కర్ణాటక ఈ 2 రాబోయే 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో వెళ్తున్న క్రమంలో 2 స్కిల్స్ని మాత్రం చాలా బలంగా చాలా ఎక్కువ మొత్తంలో స్కిల్స్ మీద ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఒకటి మెడికల్ సెక్టర్కి సంబంధించిన స్కిల్స్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్కి ఉంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ రిలేటెడ్ ఇంటెలిజెన్స్ యొక్క అసోసియేటెడ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ మీద కానీ ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ మరీ ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు యాజ్ వెల్ యాజ్ కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఈ స్టేట్స్లో సర్వీస్ సెక్టర్ చాలా అద్భుతంగా మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరీ ముఖ్యంగా 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో చాలా అగ్రగామిగా అండ్ ప్రపంచ స్థాయిలో వీటి గ్రోత్ రేట్ ఉండేదానికి ఆస్కారం ఉందనేసి మాత్రం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దాని పర్యవసానంగానే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి డిఫెన్స్ ఎక్స్పో అవ్వనివ్వండి, అది కర్ణాటకలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగేదానికి ఆస్కారం లేదు. వేరే ఇప్పుడు సౌత్ ఇండియన్ గ్లోబల్ కాంపిటేటివ్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో తమిళనాడులో జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో ఏంటంటే ఇప్పటికే ఒక వరల్డ్ క్లాస్
సర్వీస్ సెక్టార్ కావనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావనివ్వండి, ఒక ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. కాబట్టి ఇలాంటి సమ్మిట్స్ అన్నీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఈ సౌత్ ఇండియాలో మిగిలిన 3 స్టేట్స్ కానీ పార్ విత్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి సూట్ అయ్యేటువంటి పాలసీస్తో వస్తే మాత్రమే ఈ స్టేట్స్ రిమైనింగ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఈక్వల్గా ఆంధ్రప్రదేశ్, కేరళ వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంది. కేరళ మనం డిఫరెంట్ ఆస్పెక్ట్లో చూడాలి. కేరళ ఎందుకంటే ఇండస్ట్రియల్గా కొంచెం స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్తో వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్లో బ్యారన్ ల్యాండ్, తర్వాత కొంచెం ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రోబోస్ట్ ఇండస్ట్రియల్ పాలసీతో రాగలిగితే ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా డౌన్ ద లైన్ ఒక 10 ఇయర్స్కైనా ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మొమెంటం అందుకునే దానికి ఆస్కారం ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీకి ఇచ్చే ప్రయారిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇస్తున్నట్లయితే కనపడట్లేదు. అండ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవనివ్వండి, లేకపోతే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని ఒక 5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ వేస్ట్ చేసేశారు. ఇప్పుడు కూడా అదే పందాలో వెళ్తున్నాడు. ఇదే పందాలో ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే పందాలో డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి మద్యం పాలసీ చుట్టూ, ఇసుక పాలసీ చుట్టూ, లేకపోతే ఒక కుసంస్కారమైన రాజకీయ వెండేటా పాలిటిక్స్ చేసుకుంటూ కానీ ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాలతో డెవలప్మెంట్ పరంగా వెనకబడేదానికి ఆస్కారం చాలా క్లియర్. ఆల్రెడీ వెనకబడ్డ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ బేస్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజెన్స్ లేక, ప్రాపర్ ఎకో సిస్టమ్ లేక, ప్రాపర్ పాలసీ స్ట్రక్చర్ లేకుండా ఇప్పటికే వెనకబడి ఉంది రాష్ట్రం. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల్లో మెజారిటీ టైం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంటల్ ల్యాగింగ్కి ప్రధాన కారణం మనం చంద్రబాబు నాయుడు గారిని చూడాల్సి ఉంటుంది. ఇంకోటి, ఆయన చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో సపోర్ట్ చేయని బీజేపీతో వెళ్ళి అంటగాగడం ఒకటి, మళ్ళీ బీజేపీతో గొడవపడి బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్రానికి ఇంకోలా ద్రోహం చేయడం, ఒక పక్క బీజేపీతో కలిసి ఉండి ద్రోహం చేస్తాడు, ఇంకో పక్క బీజేపీతో గొడవపడి ద్రోహం చేస్తాడు. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్యలో అదే చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమిగా ఉండి రాష్ట్రానికి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లకుండా ఖచ్చితంగా వీళ్ళ పాలసీస్ అన్నీ ఒక రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. దానికి ప్రధాన కారణం వీళ్ళు లిక్కర్ మీద, ఇసుక పాలసీ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ముఖ్యమంత్రి మంత్రులకి క్యాబినెట్ మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి 6వ స్థానంలో, వాళ్ళ అబ్బాయి 7వ స్థానంలో, 8వ స్థానంలో ఉన్నారు. అండ్ 4-5 శాఖలు దగ్గర పెట్టుకున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో దగ్గరగా 10వ స్థానంలో ఉన్నారు. ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆంధ్రప్రదేశ్ మాత్రం సదరన్ స్టేట్స్కి ఈక్వల్గా గ్రో అయ్యేదానికి ఆస్కారం లేదు, నంబర్ 1. అండ్ ఈయన చెప్తున్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి సాధ్యాలు చాలా తక్కువ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఆయన మైండ్లో ఎక్కడన్నా ఏదన్నా కార్నర్లో ఒక చిత్తశుద్ధి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా అనే ఒక చిత్తశుద్ధి కానీ ఉంటే, వెండేటా పాలిటిక్స్ పక్కన పెట్టి రిమైనింగ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ పాలసీ పరంగా ఎలా బెటర్గా ముందుకెళ్తున్నాయో అలా వెళ్తే బాగుంటుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అగైన్ నార్త్ ఇండియాలో వెనకబడ్డ రాష్ట్రాలకి ఈక్వల్గా నిలిచేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.